హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. గీతాంజలి మళ్ళీ వచ్చింది. ఈ రోజే చూశాను భయ్య. 10 ఏళ్ల క్రితం బ్లాక్ బస్టర్ హిట్ సాధించిన గీతాంజలి మూవీకి సీక్వెల్ ఇది. అందులో లీడ్ రోల్లో నటించిన వారందరూ ప్లస్ మరికొంతమంది కామెడీ స్టార్స్ కలిసి నటించారు. మూవీ చూసాక నాకైతే పర్వాలేదు, బాగుంది అనిపించింది. ఇదొక కామెడీ హర్రర్ మూవీగా చెప్పవచ్చు. మరి మూవీ గురించి మరిన్ని విషయాలు ఇన్ డెప్త్ రివ్యూలో తెలుసుకోబోయే ముందు మన ఛానల్ని కాస్త సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ ఇవ్వండి భయ్య. నచ్చితే లైక్ చేయండి. ఇక మూవీ ప్లాట్ ఏంటంటే, డైరెక్టర్ గా నటించిన శ్రీనివాస్ తను తీసిన 3 చిత్రాలు ఫ్లాప్ అవడంతో సరైన హిట్ కోసం ఫ్రెండ్స్ అయిన ఆత్రేయ, ఆరుద్రతో కలిసి మంచి స్టోరీ కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. అయాన్ అలియాస్ సత్య హీరో కావాలనే ఆశతో వాళ్ళతో కలుస్తాడు. ఇంతలో శ్రీనివాస్ కు విష్ణు అనే వ్యాపారవేత్త నుండి కొత్త మూవీ తీద్దామని ఫోన్ వస్తుంది. దాంతో అందరికందరూ అతని దగ్గరకు వెళ్ళడం జరుగుతుంది. తర్వాత ఏం జరిగింది, సినిమా కోసం విష్ణు ఎలాంటి కండిషన్స్ పెట్టాడు, అసలు విష్ణు ఎవరు, దయ్యాలు సీన్ లోకి ఎలా ఎంటర్ అయ్యాయి అనేది మిగతా స్టోరీ లైన్ రొటీన్ గానే అనిపించింది. ఫస్ట్ హాఫ్ క్యారెక్టర్ ఇంట్రడక్షన్ తో పాటు కొంత స్లోగా ఉన్న ఫీలింగ్ అయితే కలుగుతుంది. ఫస్ట్ హాఫ్ లో కామెడీ అక్కడక్కడ వర్కౌట్ అయిందని చెప్పవచ్చు. అలీ గారు బొమ్మతో చేసే కామెడీ ఆకట్టుకుంటుంది. సెకండ్ హాఫ్ లో సునీల్ గారి ఎంట్రీతో కామెడీ డోస్ పెరుగుతుంది. దయ్యాలతో వచ్చే సీన్లు కడుపుబ్బా నవ్విస్తాయి. సునీల్ గారు తన గత కామెడీ మార్క్ ని చూపించారనిపించింది. ముఖ్యంగా అయాన్ గా యాక్ట్ చేసిన సత్య కామెడీ హైలైట్ గా ఉంటుందని చెప్పవచ్చు. అంజలి గారు, శ్రీనివాస్ రెడ్డి గారు ఇలా అందరికందరూ యాజ్ యూజువల్ గా చేశారు. అక్కడక్కడ భయపెడుతూ నవ్విస్తూ సెకండ్ హాఫ్ మాత్రం ఎంగేజింగ్ గా సాగుతుంది. ఇంటర్వెల్ ట్విస్ట్ బాగుంటుంది. ఫస్ట్ హాఫ్ కొంత కామెడీ తగ్గినట్టు అనిపించిన సెకండ్ హాఫ్ లో మాత్రం కామెడీ బాగుంటుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. క్లైమాక్స్ కూడా బాగుంది. లాజిక్లు, ఎక్స్పెక్టేషన్స్ ఏవీ లేకుండా ఫన్ అండ్ ఎంటర్టైన్మెంట్ కోసం చూడొచ్చు అనిపించింది. మీరు కూడా చూసేయండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.